నియోజకవర్గంలో బుచ్చిరాజు గారికి, అలాగే జన సైనికులకు, అలాగే తెలుగు తమ్ముళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు మన గ్రామానికి విచ్చేసినటువంటి, ఇదివరకు మన మండలంలో ముఖ్య మంత్రిగా చేసినటువంటి గంటా శ్రీనివాసరావు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే అలాగే మన మధ్యవలస గ్రామానికి మనం చాలా అదృష్టవంతులు. బీజేపీ నాయకులు సినిమా ఈరోజు మనకైతే నమిత గారు మన గ్రామానికి ప్రచారం కోసం మన మధ్యవలస ప్రజలందరూ కూడా పలకరించడం కోసం వచ్చారు. కాబట్టి ఒకసారి అందరూ కూడా వెల్కమ్ పలుకుతాం నమిత గారికి. వెల్కమ్ అమ్మా. ముందుగా మన నమిత మేడం గారు మన ప్రజలు ఉద్దేశించి మధ్యవలస ప్రదర్శించి మాట్లాడు. నమస్కారం అండి, బాగున్నారా? మీకు ఒక మ్యాటర్ తెలుసా? మీరు కోడలు తెలుసా? వైజాగ్, నా హస్బెండ్ వైజాగ్ తెలుసా మీకు? ఇప్పుడు భారత్ మాతకి జై గంటా గారు, జై టీడీపీ, జై బాలయ్య, జై చంద్రబాబు నాయుడు గారు, జై గంటా గారు, జై పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. యాక్చువల్లీ మాట్లాడుతున్నాను కొంచెంగా. మీకు అభివృద్ధి కావాలంటే మీరు సైకిల్ గుర్తుకు ఓట్ ఇవ్వండి. అభివృద్ధి 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 ఫుల్ ఇండియాలో, ఫుల్ ఆంధ్రాలో, ఇక్కడ ఫుల్ అభివృద్ధి కావాలంటే ఎవరికి ఓట్ ఇవ్వాలి? అదా. జాబ్ కావాలంటే బాబు రా. ముందుగా మధ్యవలస గ్రామం మరి నియోజకవర్గంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న గ్రామం ఈ గ్రామం. ఇంతకుముందు మా బుచ్చిరాజు గారు చెప్పినట్టుగా గత 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా మధ్యవలస గ్రామంలో ఇంత స్పందన చూడలేదని చెప్పి బుచ్చిరాజు గారు చెప్పినట్టుగా గ్రామంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి, ఊరి బయట ఎస్సీ కాలనీ దగ్గర నుంచి ఇక్కడి దాకా కూడా మీరు చూపించిన ఆదరణ, అభిమానం ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేదని చెప్పి తెలియజేసుకుంటూ, నాకైతే అవునం గ్రామంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఇదేదో ఎన్నికల ప్రచారానికి నేనేది మిమ్మల్ని అందరినీ ఓట్లు ఆడడానికి వచ్చినట్టుగా లేదు. నాకు ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయోత్సవానికి వస్తే ఎంత ఉత్సాహంగా సాగుతుందో అంత ఆనందంగా, ఉత్సాహంగా ఈ ర్యాలీ, అలాగే మీరు గజమాలతో సన్మానం, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేని. ఆ రోజు 2014 ఎన్నికల్లో అప్పుడు భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకుని ఆ రోజు భారీ మెజార్టీతోటి 37,500 ఓట్ల మెజార్టీతోటి ఎమ్మెల్యేగా గెలిపించారు. మీరు ఇచ్చిన మెజారిటీతోటి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో విద్యాశాఖ లాంటి ఒక కీలకమైన శాఖకి 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసే అదృష్టం, అవకాశం కూడా మీ ఆశీస్సులతో ఆ రోజు నాకు కలగడం జరిగింది. జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు 73 సంవత్సరాల వయసులో 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎటువంటి కేసులు, ఆధారాలు కూడా లేకుండా మరి అర్ధరాత్రి అమానుషంగా, కనీసం నోటీసు లేకుండా, వారెంట్ లేకుండా ఆయన్ని అరెస్ట్ చేసి 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంచారు. అంటే ఆయన నేను జైల్లో ఉండొచ్చాను కదా,
చంద్రబాబు నాయుడు గారి కూడా ముద్ర కావాలి, ఎలాగైనా సరే ఆయన కూడా జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి అర్ధరాత్రి జైల్లో పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారే కాదు, రాష్ట్రంలో ముఖ్య నాయకులు అందరూ కూడా అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, కొల్లు రవీంద్ర దగ్గర నుంచి ఇట్లాగా ఎంతమంది వీలైతే అంతమంది మీద ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన కేసులు పెట్టడం జరిగింది. గతంలో ఆయన కంటే ముందు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతేకాదు చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు. ఎవరైనా ఎన్నికలప్పుడు రాజకీయాలు తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరినీ కూడా సమానంగా చూస్తారు. కానీ అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళు పరిపాలన ఎలా సాగిందో మనం చూసాం. మరి ఆయన చెప్పిన హామీలు కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే చాలా మంది మహిళలు వచ్చారు. ఆ రోజు ఎన్నికలకు ముందు మీ అందరూ గుర్తుంటుందమ్మా, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, నేను ఆడవాళ్ళ జీవితంలో వెలుగు తెస్తాను, మద్యపాన నిషేధం చేసే మళ్ళీ నేను ఓట్లు అడుగుతానని చెప్పాడు ఆ రోజు. మరి ఈరోజు మద్యపాన నిషేధం ఏమైందో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. మరి మళ్ళీ ఈరోజు ఓట్లు అడగడానికి వస్తే మనం ఆయనకు ఆ నైతిక హక్కు ఉందని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నిషేధం చేయకపోగా ఈరోజు ఒక నాసిరకం మద్యం, ఎంత నాసిరకం మద్యం అంటే ఆ మద్యం పగలంతా కష్టపడి ఏదో సాయంత్రం కొంచెం శాంతి రోలని చెప్పని ఆ కష్టపడ్డ రైతు లేకపోతే కూలీ అతను లేకపోతే ఒక రిక్షా కార్మికుడు ఎవరైనా ఆ మద్యం షాప్కి వెళ్ళి తనకు కావాల్సిన బ్రాండ్ అడిగితే ఆ బ్రాండ్ అక్కడ దొరకదు. జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీలో తయారైన బ్రాండ్ మాత్రమే అక్కడ దొరుకుద్ది. అది కూడా నాణ్యత లేని నాసిరకం. ఎంత నాసిరకం అంటే ఈరోజు అది తీసుకున్న వాళ్ళకి కొంతమందికి కిడ్నీలు పాడవుతున్నాయి, కొంతమందికి లివర్లు పాడవుతూ ఉన్నాయి, కొంతమందికి అయితే ప్రాణాలు కూడా కోల్పోతున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ధరలైనా ఏమైనా అందుబాటులో ఉన్నాయంటే అవి కూడా అంతకుముందు 100 రూపాయలు ఉన్న ఆ బాటిల్ ఇప్పుడు 300 రూపాయలు, అంతకుముందు 200 ఉంటే ఈరోజు 600 రూపాయలు. ఇలా ఆ రోజు మద్యం పేరు చెప్పి మద్యం నిషేధం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు నాసిరకం మద్యం రాష్ట్రం మొత్తం కూడా ఏర్లై పారుతూ ఉంది. మీరు చూసారు మొన్న మధ్య విజయవాడలో ఏం జరిగింది? విజయవాడలో మొన్న మధ్య గులకరాయి సోదరుడు చెప్పినట్టుగా ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారు విజయవాడలో ప్రయాణిస్తుంటే ప్రచారం చేస్తూ ఉంటే మామూలుగా మన గ్రామాల్లోకి అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీ వచ్చినా కూడా మొత్తం అధికారులందరూ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, ఎక్కడ కరెంటు పోకుండా.